హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్. నైనిక ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్. అండ్ నైనిక ఎలిమినేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీక్ రచ్చ జరుగుతుందని ఆల్రెడీ చెప్పాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. సో ఎంతమంది ఎంటర్ అయ్యారు, ఎవరెవరు ఎంటర్ అయ్యారు అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. అండ్ ఇంకా వచ్చే కంటెస్టెంట్స్, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఒక క్లాన్గా రాబోతూ ఉన్నారు. వాళ్ళ క్లాన్ నేమ్ ఏంటి, అండ్ మణికంఠని ఎందుకు అంత టార్గెటెడ్గా చేస్తూ ఉన్నారు ప్రతి వీకెండ్ నాగార్జున గారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అనంటే మణికంఠ యాక్చువల్గా మణికంఠ ఫస్ట్ ఉన్న మణికంఠ వేరు, ఇప్పుడున్న మణికంఠ వేరు. మణికంఠ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాడు, కానీ హౌస్మేట్స్ అందరు కూడా మణికంఠని ఏదో టార్గెటెడ్ లాగా చేస్తూ ఉన్నారు అనిపిస్తుంది. బట్ అది కనిపిస్తలేదు. అంటే మణికంఠని డైరెక్ట్గా టార్గెట్ చేసి కనిపిస్తలేదు, కానీ మణికంఠని ఇప్పుడు సపోజ్ ఏదన్నా సపోర్ట్ చేసే విషయంలో, ఒక క్లాన్ తీసుకునే విషయంలో తీసుకుంటూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఒకరిని టాప్ పొజిషన్లోకి తీసుకోవాలి, లేదంటే ఒకరిని సెలెక్ట్ చేయాలి, లేదంటే ఒక చీఫ్ సెలెక్షన్స్కి మొన్న జరిగిన నబిల్ ప్రేరణ ఈ టాస్క్లో చీఫ్గా సెలెక్ట్ చేయాలి, కంటెండర్గా సెలెక్ట్ చేయాలన్నప్పుడు కరెక్ట్ టైం ఏదైతే టైం వస్తుందో ఆ టైంలో తీసి పడదెబ్బుతూ ఉన్నారు. సీత రియల్గానే మణికంఠ బాడీ లాంగ్వేజ్ని ఇమిటేట్ చేసిందా అని అంటే 100% ఇమిటేట్ చేసింది. ఇప్పుడేదో సొల్లుపురాణం చెప్తా ఉంది, కానీ 100% తను మణికంఠ ఇట్లా అమ్మాయిలాగా ఇట్లా ఏదో చేసింది. బట్ దానికి ఏదో కవరింగ్ పూస్తూ ఉంది ఇప్పుడు నాగార్జున గారు అడిగినప్పుడు. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు ఎంట్రీ అయ్యారనేది క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను. ఎక్కువ లెంత్ ఉండదు, షార్ట్ అండ్ స్వీట్గా క్లియర్గా అయిపోతుంది ఈ వీడియో. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలోకి వెళ్తే నైనిక ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్. ఓమాదిత్య ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు. ఈరోజు వీకెండ్ ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ ముందుకి స్టేజ్ పైకి తీసుకొచ్చారు నాగార్జున గారు. ఒక టాస్క్ అయితే పెట్టాడు ఓమాదిత్యకి. ఓమాదిత్య క్లారిటీగా తన ఒపీనియన్స్ అన్నీ చెప్పాడు, క్లియర్ కట్గా అయిపోయింది. ఓమాదిత్య లాస్ట్లో ఏదో ప్రోమోలో చిన్న హింట్ ఇచ్చారు. ఏంటది, బయటికి వెళ్ళిపోతున్న ఓమాదిత్య అని చెప్పి ఏదో ట్విస్ట్ ఉన్నట్టుగా చేశారు, కానీ ట్విస్ట్ అయితే ఏం లేదు. ఆయన వెళ్ళిపోయాడు, ఆల్రెడీ ఎలిమినేట్ వెళ్ళిపోయాడు. అండ్ నైనిక ఎందుకు ఎలిమినేట్ అయిందంటే, నైనికకి ఆల్రెడీ ఫస్ట్ వీక్ నుంచి చెప్తూనే ఉన్నాను, నైనిక ఒక ఫస్ట్ వీక్లోనే హైలైట్ అయింది. ఎందుకు అని అంటే నైనిక చీఫ్ అయింది కాబట్టి ఓన్లీ తన చుట్టూ, అంటే చీఫ్ చుట్టూనే బిగ్ బాస్ మాట్లాడడం కానీ, నైనిక అని పిలవడం కానీ, లేదంటే టాస్కులు చెప్పడం కానీ, వాళ్ళతో కన్వర్జేషన్స్ కానీ, చీఫ్ అయింది కాబట్టి నైనికకి స్క్రీన్ స్పేస్ వచ్చింది. నైనిక ఆడింది అని మనం అందరం ఫీల్ అయ్యాం, కానీ చీఫ్గా లేదు కాబట్టి ఈ 4 వీక్స్ తన గేమ్ ఏంటో మనకి ఇప్పుడు అర్థమైంది. ఫస్ట్ వీక్లో నైనిక అరే సూపర్ రా, తోపు రా అని కొంచెం ఫీల్ అయినారు. అంటే నైనిక బాగా ఆడుతుందిరా, మంచిగా ఆడుతుందిరా అని ఫీల్ అయినారు, కానీ అప్పుడు చీఫ్ ఉంది కాబట్టి ఆ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది వచ్చింది. అంతే, అంతకు మించి ఏం లేదు అక్కడ. నైనిక గేమ్ అయితే తుస్సు, ఏం లేదు, ఇరగదీసింది లేదు, పొడిచింది లేదు, ఏం లేదు. సో నైనిక ఎలిమినేట్ అవ్వడం మాత్రం 100% ఫెయిర్ ఎలిమినేషన్ అని నేను అనుకుంటున్నాను. ప్లస్ ఈ వీక్ ఓటింగ్లో కూడా ఆల్మోస్ట్ తను బాటమ్ పొజిషన్లోనే ఉంది. బాటమ్ నుంచి సెకండ్ పొజిషన్లో ఓమాదిత్య ఉన్నాడు యాక్చువల్గా. సో ఓమాదిత్య ఎలిమినేట్ అయిపోయాడు, ప్లస్ నైనిక కూడా ఎలిమినేట్ అయింది. సో ఫస్ట్ ఓమాదిత్యని ఎందుకు చేశారనంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేద్దామని ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయినారు కాబట్టి. సో లీస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళలో ఓమాదిత్య పోయాడు అండ్ నైనిక కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో అది మ్యాటర్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా ఎవరెవరు వచ్చారు, ఏంటి, వాళ్ళు ఎట్లా వస్తున్నారు, ఎట్లా ఎంట్రీ ఇస్తున్నారు, సాంగ్తో ఎవరు వస్తున్నారు, ఏవితో ఎవరు వస్తున్నారు అనేది క్లియర్గా చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ టేస్టీ తేజ ఏవితో వస్తూ ఉన్నాడు. సో ఏవి ఎందుకంటే టేస్టీ తేజ డ్యాన్స్ వేయడు కాబట్టి అది అందరికీ తెలిసిన విషయమే, కాబట్టి ఏవితో వస్తూ ఉన్నాడు. లాస్ట్ టైము ఫ్రూట్స్ అది ఇది మన అన్నీ తగిలించుకొని, వంటలన్నీ తగిలించుకొని వచ్చాడు. మరి ఈసారి ఎట్లా వస్తాడో ఏంటో చూడాలి. మొత్తానికైతే తను ఏవితోనే వస్తూ ఉన్నాడు. నెక్స్ట్ గౌతమ్ అశ్వత్థామ 2.0 గౌతమ్ కృష్ణ సాంగ్ తోటి వస్తూ ఉన్నాడు. మై డియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో, ఆ పాట ఉంటుంది కదా. సో ఆ పాటతోటి వస్తూ ఉన్నాడు. బ్రో సినిమాలో సాంగ్ తోటి డ్యాన్స్ చేసుకుంటూ గౌతమ్ కృష్ణ ఎంట్రీ ఇస్తూ ఉన్నాడు. నెక్స్ట్ రోహిణి కూడా డ్యాన్స్ వేయలేదు ఆవిడ పర్సనాలిటీకి, కాబట్టి ఏవిని షూట్ చేశారు, ఏవిని ప్లే చేశారు, ఆవిడ హౌస్లోకి ఎంటర్ అయింది. నెక్స్ట్ పోతే నయని పావని డ్యాన్స్ ఎరగదీస్తుంది, డ్యాన్సర్ మనందరికి తెలుసు. సో నయని పావని కొర్రమీన నిన్ను కోసుకుంటా ఇయ్యాల అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ తోటి నయని పావని
ఎంట్రీ అయింది హౌస్లోకి. నెక్స్ట్ పోతే హరితేజ కూడా డ్యాన్స్ తోటే వచ్చింది. అదేదో ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ తోటి హరితేజ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. నెక్స్ట్ 6th కంటెస్టెంట్ గంగవ్వ. సో ఈ గంగవ్వ దగ్గర యాక్చువల్గా కొంచెం డైలమా నడిచింది, గంగవ్వని తీసుకోవాలా లేదా వద్దా అనేది 50-50 ఛాన్సెస్ అయింది. బట్ ఫైనల్గా గంగవ్వనే తీసుకున్నారు. ఎందుకో ఏంటో అనేది తెలీదు. వితికాని కూడా ఆల్మోస్ట్ తన అండర్పేడ స్టూడియోకి వచ్చింది, రిహార్సల్స్ అవన్నీ ప్లాన్ చేద్దామని అంతా చేశారు, అంతా అయిపోయింది. బట్ లాస్ట్ మూమెంట్లో మరి వితిక ఎందుకు డ్రాప్ అయిందో తెలియదు, కానీ మొత్తానికైతే గంగవ్వనే తీసుకున్నారు. ఆవిడ ఏవి ప్లే చేశారు. సో ఆవిడ ఏవి తోట వస్తూ ఉన్నారు. నెక్స్ట్ పోతే అవినాష్ ముక్కు అవినాష్ మనందరికి తెలుసు. అవినాష్ ఏవి ప్లే చేశారు, ఏవి తోటి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సో అవినాష్ బిగ్ బాస్ సీజన్ 8కి కమ్బ్యాక్ ఇవ్వడం అనేది నాకైతే ఎక్కడికో వెళ్ళిపోద్ది సీజను అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కాంట్రవర్సీ చేస్తాడు, కామెడీ చేస్తాడు, అన్ని విధాలుగా ఉన్నాడు కాబట్టి 4th సీజన్లోనే మనం చూసాం అభిజిత్ సీజన్లో ఎంత కామెడీ చేశాడు ఏంటనేది. సో ఈ సీజన్లో కూడా డబుల్ ఇంపాక్ట్ చేస్తాడేమో అని అనుకుంటున్నా. అండ్ మెహబూబ్ దిల్సే తను కూడా డ్యాన్సరు మనందరికీ తెలుసు. జవాన్ అనే సాంగ్ నుంచి ఆయన డ్యాన్స్ చేసుకుంటూ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సో ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి సంబంధించిన అప్డేటు. 8 మంది. సో ఇప్పుడున్న వాళ్ళంతా ఒక క్లాను, నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఒక క్లాను. ఈ క్లాన్కు ఉన్న కొత్త క్లాన్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్న క్లాన్కి నేమ్ ఏంటంటే రాయల్స్ వర్సెస్ కాంతారా కానీ లేదంటే శక్తి వర్సెస్ రాయల్స్. సో ఇట్లా ఉంటుంది. సో మొత్తానికి అది మ్యాటర్ వైల్డ్ కార్డ్కి సంబంధించి. సో నైనిక ఎలిమినేషన్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ నాగమణి కంటను అందరూ టార్గెట్ చేస్తున్నారా లేదంటే నాగమణి కంటే అట్లా ఫీల్ అవుతా ఉన్నాడా అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.